హాయ్ అండి. వెల్కమ్ టు చిన్న విజయం విలాగ్స్. పండగ అనగానే ముందు జ్ఞాపకం వచ్చేది ఇంటి ముందు ముగ్గే కదా. పైగా ఇది తెలుగు కొత్త సంవత్సరం. ఉగాది అంటే ముగ్గు ఎలా ఉండాలి, అదిరిపోవాలి కదా. తెల్లవారుజామున లేచి మంచిగా ముగ్గు వేస్తుంటే పక్షుల కిలకిలలు ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో. అవునండి, పండగ మనకు మాత్రమే కాదు, ప్రకృతికి కూడా. చూడండి, మా ఊరు పొద్దు పొద్దున్నే ఎంత ముద్దుగా ఉందో, చాలా ప్రశాంతంగా. నేను మాత్రమే కాదండోయ్, మా ఇంటి ముందు చెట్లు కూడా కళకళ వెలిగిపోతున్నాయి. పండగ వాటికి కూడా పండగే. చూసేయండి, మా ఇంటి ముందు ముద్దు ముద్దు మొక్కల్ని. మొక్కలు కూడా నాకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నట్టున్నాయి. ఈ సంవత్సరం నిజంగానే చాలా ప్రత్యేకమైనదిగా ఉండబోతుంది. సిరి, సంపద, గౌరవ ప్రతిష్టలు అన్నీ చేకూరుతాయి. ఎందుకు నాకు గట్టిగా అనిపిస్తుందండి. ఒక పక్క దేవుని కూడా శుభ్రం చేశాం, మరొక పక్క శనగపప్పుని ఉడికించి పెట్టాం బొబ్బట్ల కోసం, మరొక పక్క పూలు కట్టి పెట్టాం. తర్వాత మా అమ్మ మా నాన్నగారు తెచ్చిన సరుకులు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటున్నారు. ఇదిగోండి అబ్బాయిలు, మీరు పండగకు సరుకులు తెస్తున్నారంటే మీ పత్నిని కూడా మీ వెంటే తీసుకుపోండి. లేకపోతే నేను ఈ బ్రాండ్ తెమ్మన్నాను కదా, నేను ఈ బ్రాండ్ ఎవరు తెమ్మన్నాను, అందుకే నన్ను తీసుకువెళ్ళమని చెప్తాను షాపింగ్కి. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేస్తావు. తర్వాత మీ పత్నితో యుద్ధాన్ని మీరైతే గెలవలేరు. ఇప్పుడు ఆడవాళ్ళే గెలుస్తారండి. పత్నితో గొడవ అంటే పత్నినే గెలుస్తుంది. ఎప్పుడు ఆడవాళ్ళే గెలుస్తారండి. అలా మా అమ్మ ఒక్కొక్కటి చూసుకుంటుందన్నమాట, కరెక్ట్గా ఉందో లేదో. ఏది ఉన్నా లేకపోయినా ఆముదం నూనె అంటే క్యాస్టర్ ఆయిల్ అయితే చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే మా పండగ ఆ నూనెతోనే మొదలవుతుంది. మేము అందరం తలకి రాసుకుంటాం. అది మాకు సంప్రదాయం అన్నమాట. చిన్నప్పటి నుంచి ఆ నూనె మేము పూసుకుంటాం, మా బంధువులకు పూస్తాం, మనం మంచి కోరుకునే వాళ్ళకు, స్నేహితులకు, నైబర్స్కి ఎవరికైనా పోయచ్చు. అది ఒక సరదా అన్నమాట. చాలా బాగుంటుంది. మామిడి తోరణాలు కడుతున్నాం. చూడండి, మా పాపకైతే టక్ 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 అని తల మీద కొడుతున్నానన్నమాట ఆముదం నూనె పూసి. చూడండి, తోరణాలు కట్టేశాక తలుపు కట్టాలి కదా గడపకి. అప్పుడే చూడ చక్కగా ముచ్చటగా అందంగా ఉంటుంది. చూసారా, బాగుందా తోరణాలు? గడపకి తోరణం కడితేనే పండగ వాతావరణం. చూడండి, ఈ కుట్టి క్యూట్ టెంపుల్ని కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. బాగుందా? ఇది మనదే, ఇది మనది. అక్కడ పూజ చేశాను, ఇక్కడ భగవంతుని పూజ చేసి మంచిగా మొక్కుకున్నాను అనమాట. ఈ సంవత్సరం మొత్తం, ఈ సంవత్సరం మాత్రమే కాదు, అన్ని సంవత్సరాలు మంచిగా ఉండాలని మీరు కూడా మంచిగా ప్రార్థించండి. పండగ అంటే పూజ ముఖ్యం. ఇంటిలో పూజ చేయాలి. ఇంట్లో మాత్రమే కాదండి, మా ఊరిలో ఉన్న గుడి మొత్తానికి పూజ చేస్తాం. ఎన్ని గుడులు ఉంటే అన్ని గుడిలోకి వెళ్తాం. చిన్నప్పటి నుంచి అలాగే అన్నమాట. లేకపోతే మా అమ్మ అయితే చీపురు తిరిగేస్తుంది. చూడండి, మా ఇంటి దైవం శ్రీ రేణుక ఎల్లమ్మదేవి అమ్మవారిని దర్శించుకొని మనసారా ప్రార్థించామన్నమాట. ఆ గుడికి వెళ్తేనే నాకు ఒక సంతోషం. మా అక్క, బావ, మా పాప అయితే చూడండి గుడిలో అల్లర్చేస్తుంది. ఈ గుడికి వస్తే నాకు తెలియని ఒక సంతోషం, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇదే మా ఊరు. గుడి బయట చూసేయండి మా ఊరు ఎంత అందంగా ఉందో. మీకు కూడా నచ్చిందా మా ఊరు? తర్వాత వెంటనే మా గ్రామ దేవత గుడికి వెళ్ళామన్నమాట. మారియమ్మ తల్లి. మా గ్రామ దేవత గుడి 2 సంవత్సరాల క్రితం కట్టారండి, కొత్త దేవస్థానం.
మా బావగారే పూజారి అయిపోయారు. ఆయనే పూజ చేస్తున్నారు ఇక్కడ. మా అక్క, మా బావ అందరూ ఉన్నారు కానీ మీ బుడ్డిది ఎక్కడుంది అంటున్నారా? మా చిన్నయ్య. మా చిన్నయ్య లేకుండానా? మా చిన్నయ్య కూడా ఇక్కడే ఉంది. బయట నుండి మా అమ్మవారి దేవస్థానం ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూసేయండి. ఇదిగో మా చిన్నయ్య. ఇదే మా ఊరి గ్రామ దేవత గుడి అన్నమాట. ఏ దేవస్థానానికి వెళ్ళినా మనసైతే సంతోషంతో నిండిపోతుంది. తర్వాత వంటకాలు చూసేయండి. మా అమ్మ అయితే ఆ రోటిలోనే రుబ్బుతుందన్నమాట బొబ్బట్ల కోసం. శనగపిండి, బెల్లం, యాలకలు అన్నీ వేసి మంచిగా రుబ్బుతుంది. ఇలా రోటిలో రుబ్బుతూనే బొబ్బట్లు అసలైన రుచి ఉంటుంది. రోటిలో రుబ్బడం కొంచెం కష్టమే, కానీ కొంచెం ప్రేమతో చేస్తే రుచి చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది. అందరూ 2 తినే చోట 10 తినేస్తారు. పొటాటో ఫ్రై, బొబ్బట్లు, బోండాలు ఇలా చాలా రకాలే చేశారన్నమాట ఇంట్లో వంటలు. మంచిగా తిన్నాం. ఉగాది అంటేనే మంచి వంటకాలు, మంచి మనుషులు, మంచి సంవత్సరం కదా. తర్వాత కాసేపు మా పెద్దమ్మ ఇంకా మా చిన్నయ్యతో ఆడుకున్నాను. ఈ కార్టూన్ పెట్టేశానన్నమాట. చూడండి ఇద్దరు గలగల ఎలా నవ్వుతున్నారో. మా చిన్నయ్య అయితే ఏంటి డ్రెస్ మొత్తం నాలాగే ఉంది, కానీ ఎవరు ఎవరు అని ఎలా చూస్తుందో చూడండి నవ్వుతూ. అసలు నేనేనా నేనేనా అని దగ్గర తీసుకొచ్చాను. అయినా పాపం కన్ఫ్యూషన్ అయితే పోలేదన్నమాట. ఏ మమ్మీ ఎవడీడు అనేలా చూస్తుంది. మా పెద్దమ్మ అయితే నవ్వి నవ్వి నవ్వుతూనే ఉంది. మా చిన్నయ్య చూడండి తన మొహం చూస్తూనే అర్థమవుతుంది ఎవరు ఎవరు అని కన్ఫ్యూజన్లో నన్ను చూస్తుంది ఎవరు ఎవరు అని. ఈ కార్టూన్ పెడితే చూడండి తల కూడా గీరుకునేస్తుంది. ఎవరబ్బా నేనే కదా నా వీడియోలో మాత్రం ఎవరో కనిపిస్తున్నారు అని. మరి నేను లేకపోతే ఎలా? ఇదిగో వచ్చేసా. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్న బీజం వ్లాగ్స్.